దేవాలయానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రాత్రి దేవుని మహాకృపను బట్టి మరొక నెల చివరి దినానికి వచ్చాం. ప్రభు సన్నిధిలో సాగిలపడ్డాం. ఈ రాత్రి వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడనయ్యున్నాడు. గమనించండి, ఒక షాపులో నీవు పనిచేస్తున్నావు. ఒక కొట్టులో ఒక షాపులో నువ్వు పనిచేస్తున్నావు. 9ంటికి షాపు తీయాలి, నువ్వు 9:30కు వచ్చావు. చెప్పాలి, షాపు యజమాని ఏమంటాడు? ముద్దు పెట్టుకొని మంచి పని చేసావయ్యా, మంచి పని చేసావమ్మా, రేపు 10ంటికి అంటాడా? చెప్పాలి, రేపటి నుంచి నువ్వు సమయానికి రాకపోతే వద్దు అంటాడు, మానేయమంటాడు కదా. మరి ప్రభువు దగ్గరికి అంటే షాపు యజమాని కంటే తక్కువ వాడు అనుకుంటున్నావా? సమయానికి రావడానికి ప్రయత్నం చేయి. మరలా ఇది నా మేలు కొరకు చెప్పట్లే, మనందరి మేలు కొరకు. సమయానికి ప్రభు దగ్గరికి రావాలి. 9ంటికి ట్రైన్ అనుకో, నువ్వు 9:30కి వెళ్ళావు, ట్రైన్ ఉంటుందా? ఎవ్వరు వెళ్ళరు. అలాగా 8:45కి 8:49కి అక్కడ ఉంటారు. ట్రైన్కి వెళ్ళడం ఎంత ముఖ్యం అనుకుంటున్నావు? ప్రభు యొద్దకు వెళ్ళడం కూడా అంతే ముఖ్యం. సమయానికి రండి, ప్రభువును ఆరాధించండి, ప్రభువును మహింపరచండి. సమస్తం ఎరిగిన దేవుడు నిండారుగా మనలను దీవించునుగాక. చాలా మంచిది. ఈ రాత్రి ఒక క్రొత్త అంశాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఏమిటనగా, మా ఇల్లు కట్టుకున్న స్త్రీలు. చెప్పండి, ఇల్లు కట్టుకున్న స్త్రీ. ఇల్లు కట్టుకున్న స్త్రీల గురించి బైబిల్లో ఒక శ్రేష్టమైన మాట ఉంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చదవండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరు. చదవమ్మా, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరు. ఇక్కడ 2 రకాల స్త్రీలను చూస్తున్నాం. ఒకళ్ళేమో ఇల్లు కట్టుకునేవాళ్ళు. చెప్పాలి, అందరికీ నోరులు ఉన్నాయి. 2 రకాల స్త్రీలు ఉన్నారు ఈ వచనములో. ఒక రకం ఎవరంటే ఇల్లు కట్టుకునేవాడు. 2వ రకం ఇల్లు ఊడబెరికేవాడు. ఇల్లు ఎక్కడున్నా మనం అందరం ఆలోచించాలి. నువ్వు మొదటి తరగతిలో ఉన్నావా, లేక 2వ జాతిలో ఉన్నావా? మొదటి జాతి ఇల్లు కట్టుకునే స్త్రీ, 2వ జాతి ఇల్లు ఊడబెరికే స్త్రీ. ఎక్కడుండాలి అమ్మా? మీరు ఎక్కడుండాలి? ఇల్లు కట్టుకునే జాతి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆ వాక్యం చదివినప్పుడల్లా భయం వేసింది. అమ్మో, ఇల్లు కట్టామా, కూల్చామా, ఊడబెరికామా? ఎంత బాగా రాయించాడు చూడండి దేవుడు. ప్రియులారా, సృష్టిలో స్త్రీకి ప్రత్యేకత ఉన్నది. ఆ బైబిల్ అంతా ఎతకండి, జ్ఞానవంతుడు ఇల్లు కడతాడనే మాట కనబడనే. ఇల్లు కట్టేది ఎవరంట? చెప్పండి. మాకేం తెలుసు, ఆయన కడుతుంటే మేము చూసాం అంటారు వీరు. కాదు, అది కాదు. నీ ఇల్లు నువ్వు కట్టుకోవాలి. పురుషుడు కాదండి, బైబిల్ అలా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23, 24 వచనాలు చూస్తే, క్రీస్తు సంఘమునకు శిరసైతే పురుషుడు స్త్రీకి శిరస్సు. యేసయ్య సంఘానికి శిరస్సు అయితే స్త్రీ ఆలోచించాలి, ఎవరంట స్త్రీకి శిరస్సు? పురుషుడు, భర్త. నీ భర్త నీకు ఏమై ఉన్నాడు? శిరస్సు. నీ తలక ఎవరు? నీ భర్త. క్రీస్తు సంఘానికి శిరస్సు ఎలాగో భర్త భార్యకు శిరస్సు.
అమ్మ అర్థమవుతుందా? భర్త భార్యకు శిరస్సు. బాగా వినండి, ఈ తలకాయ వరకు తీసి అక్కడ పెడదాం. తల లేని శరీర భాగాన్ని అక్కడ పడేస్తే ఎవడు గుర్తు చెప్పాలి? గుర్తుపడతాడా? మొండెం, అది మొండెని చూసి ఎవరు గుర్తుపట్టాలి. ఆ మొండానికి ఎప్పుడు గుర్తింపు వస్తుంది? ఈ తల ఉంటే అప్పుడు గుర్తుపట్టగల ముఖం చూసి ఫలానా వ్యక్తి. ఈ భూమి మీద నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో జాగ్రత్తగా వినండి స్త్రీలారా. నీకు గుర్తింపు నీ భర్త ద్వారానే. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచు. భర్త లేకపోతే నువ్వు ఎవరో తెలుసా? మొండ, శిరస్సు లేని మొండ. ఆలోచించు. చాలా కుటుంబాల్లో భర్తకు విలువ ఇవ్వక పతనమైపోతా ఉన్నా. 24లో వ్రాయబడింది అక్కడే, సంఘము క్రీస్తుకు లోబడినట్లు భార్య కూడా భర్తకు లోబడి ఉంటారు. కాబట్టి ఎంత ధన్యులు మీరు స్త్రీలంటే, ఎంత ధన్యులు, ఎంత ధన్యులు. దాన్ని కోల్పోవద్దమ్మా, నా మాట జాగ్రత్తగా. ఈ రాత్రి మనము ధ్యానించుకునేది ఇల్లు కట్టుకున్న స్త్రీలు. బైబిల్లో ఉన్నారు. ఇల్లు ఓడబెరికిన స్త్రీలు కూడా. స్త్రీకి ఎప్పుడు విలువ వస్తుందని ఉంది బైబిల్లో? భర్త ఉంటేనే, భర్త శిరస్సుగా ఉంటేనే ఈ శరీరానికి విలువ. తల లేకపోతే మొండానికి విలువ. అంత ప్రాముఖ్యం స్త్రీకి పురుషుడంటే. కాబట్టి బహు జాగ్రత్తగా నీ ఇల్లు నీవు ఈ రాత్రి కట్టుకుందువుగాక. ఆమె కట్టుకుంటారా? ఓడబెరుగుతారా? పొరపాటును కూడా మేము ఆ పని చెయ్యమయ్యా. ఓడబెరికే పని చేయకూడదు. 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకుద్దంట. ఓడబెరు ఎంత బాధ ప్రియులరా. బైబిల్లో ఈ రోజు నుండి మనం ఇల్లు కట్టుకున్న స్త్రీల గురించి ధ్యానం చేసుకుందాం. ముందు ఎవరిని గురించి? ఇల్లు కట్టుకున్న వాళ్ళ గురించి, మంచోళ్ళ గురించి ధ్యానం చేసుకుందాం. మా ఇంట్లో ఒక ఆమె అద్దెకి, మా ఒక్క పూట ఇంటి ముందు కసు ఓడ్చాల. చెప్పాలి ఎన్ని పూటలు? పాస్టమ్మ గారు అడిగిందమ్మా, కసు ఓడ్చుకోవాలి కదా. ఆమె 6 నెలల నుంచి ఓడవలే. ఒక ఆమె ఎప్పటి నుంచి ఓడవలా? ఈమె సంవత్సరం నుంచి ఓడ్చల. వాళ్ళకెళ్ళి చూపిస్తుంది. చూసారా? రోజు ఊడ్చాకెళ్ళి చూడరాదా? ఆమె సంవత్సరం నుంచి ఓడ్చినాకెళ్ళి ఎందుకు చూస్తావు? రోజు ఊడ్చాముందు ఒక ఆమె ఆ తల్లికి వెళ్ళి చూడు, నువ్వు కూడా నీ ఇల్లు రోజు ఊడ్చుకో. అర్థమవుతుందా? ఎవరిని పోలిక చేసుకుంటుందామా? 6 నెలలు ఓడవనాముంది, సంవత్సరం ఓడవనాముంది, ఇంకా నేను బెటర్ అన్నట్లుగా. జాగ్రత్త. నువ్వెప్పుడు కూడా ఇల్లు ఓడబెరికిన వాళ్ళ వైపు నీవు చూడకూడదు. వాళ్ళను కాదు నువ్వు ముందు పెట్టుకోవాల్సి, ఇల్లు కట్టుకున్న వాళ్ళను నువ్వు మాదిరిగా ఉంచుకో. బైబిల్లో చూడండి, ఈ రాత్రి ఒక మంచి మహాతల్లిని గురించి ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 29వ అధ్యాయం 17, 18 వచనాలు. లేయా జబ్బు కండ్లు కలిగినది. రాహేలు రూపవతియు
సుందరియు అందగత్తె అయ్యో. ఈ రాత్రి మనం లేయాను గురించి ధ్యానం చేసుకుందాం. ఆమె ఎవరు? లేయమ్మ. యాకోబుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు లేయ. తన మామ ఇంటిలో 7 సంవత్సరాలు కొలువు చేసి రాహేలును ప్రేమించి రాహేలును చేసుకోవాలంటే ఆ రాత్రి మామ రాత్రికాల సమయంలో వివాహం అని రాహేలు బదులు లేయను వివాహము చేస్తాడు. ఇప్పుడు చెప్పాలి, లేయ ఏమో జబ్బు కండ్లున్నాము. సహజంగా పెళ్లి చేసుకుని ఎవరైనా జబ్బున్నోళ్ళను అందం లేనోళ్ళను చేసుకుందామని ఎవరు కూడా కలలో కూడా చెప్పండి, ఏం డౌట్ లేదు. నేనైనా మీరైనా ఎవరు అనుకుంటాం? మంచిగా ఉన్నోళ్ళను చేసుకుంటాం. యాకోబు కూడా అలాగే రాహేలును చేసుకోవాలనుకున్నాడు. వాళ్ళ నాన్న చెప్పాడయ్యా, పెద్ద ఆమెకు చెయ్యకుండా ఆ చిన్నోళ్ళకి ఇది మా ఆచారం కాదయ్యా. ఇప్పటికి కూడా ఆ ఆచారము ఉందా లేదా? ఉంది. ముందు పెద్దోళ్ళకు వివాహము, తర్వాత సరే ఇంకొక వారము సంపూర్తి చేయమని మరలా రెండో కూతుర్ను కూడా అనగా రాహేలును కూడా ఆయనకే ఇచ్చారు. వినండి ప్రియులారా, ఈ లేయ జబ్బు కళ్ళు కలిగింది కనుక యాకోబు అనగా భర్త రాహేలును ప్రేమిస్తున్నాడు కానీ లేయాను ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు నేను చెప్పాలి, జబ్బున్నోళ్ళను ఎవరము ప్రేమించాలి. ప్రియులారా, బైబిల్లో లేయమ్మంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? బహు సహనముతో బ్రతికింది. చప్పట్లు కొట్టి ప్రభును మహిమపరచండి. స్త్రీకి ఏముండాలి? గట్టిగా చెప్పాలి, ఏముండాలి? సహనం ఉండాలి. సహనం. కొంతమందిలో వెతికితే కొంచెం కూడా దొరకదు. సహనము లేకపోతే స్త్రీ సంసారము చేయడము చాలా కష్టం. సహనం ఉండాలి. లేయమ్మ జబ్బు కండ్లు కలిగినదని యాకోబు ప్రేమించాల. యాకోబు అంటే ఎవరు? ఆమె భర్త. భూమి మీద స్త్రీలు ఎవరు ప్రేమించకపోయినా సహించగలదు, కానీ తనను కట్టుకున్న భర్త ప్రేమించకపోతే సహించలేదు. ఆమె ఈ లెక్కన లేయమ్మ భర్త ప్రేమించకపోయినా చెప్పాలి, సహించి ఆమె ఓర్చుకు. అత్త ప్రేమించకపోవచ్చు, భార్యకి పెద్ద ఇబ్బంది ఏమీ, కొంచెం ఇబ్బందే కానీ పూర్తిగా ఇబ్బంది. తోబుట్టువులు ఆడబిడ్డలు ప్రేమించకపోవచ్చు, స్త్రీ సహించగలదు. భర్త ప్రేమించకపోతే మాత్రం ఆ ఇంటిలో ఉండడము చాలా కష్టం. బైబిల్లో మనం చూస్తే లేయ యాకోబు లేయను ద్వేషించెను అని ఉంది. ఆమె ప్రేమించలేదు, అంతేకాదు ఏం చేశాడు? ద్వేషించాడు. ప్రేమించకపోతే ప్రేమించకపోయాడు, కానీ ఏం చేశాడు? ద్వేషించాడు. అయితే లేయమ్మ ఎంతగానో సహించింది. పిల్లరా, బైబిల్లో మనం చూస్తే అందాన్ని నమ్ముకొని నువ్వు ఏ పని చేసినా మోసపోతావు. ఆమె సామెతల గ్రంథం చదవండి, 31వ అధ్యాయము 30వ వచనం. అందము మోసకరం. ఎవరింటారు ఈ మాట? ఎవరైనా వింటారా? నమ్ముతారా? అందము మోసకరం. పెళ్ళయ్యే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక గుడ్డోని తెచ్చిపెట్టి ముందు
నువ్వు వాడి కళ్ళు చూడబాకమ్మ, అందము భాస్కరము చేసుకో అని అంటే ఏమంటుంది అమ్మాయి? నీకు అసలు మైండ్ ఉందా లేదా? అందము మోసకరము, సౌందర్యము బైబిల్లో ప్రియులారా, అందాన్ని నమ్ముకుంటే నువ్వు మోసపోతావన్నది బైబిల్. సౌందర్యం ఎలాంటిదంట? వ్యర్థం. అది ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు. ఒక అతను ఒక అబ్బాయి చాలా మందిని పెళ్లి చూపుల్లో చూస్తే ఎవరిని నచ్చలేదట. చివరికి ఒక అమ్మాయిని నచ్చాడు. పెద్ద అందంగా లేకపోయినా నచ్చాడు. ఆ పెళ్లి పెద్ద అడిగాడంటారే, ఏం చూసి నచ్చావంటే, అమ్మాయి జడ చెప్పాలి మా కళ్ళ దాకుంది, జడ అదిరిందయ్యా, అందుకని ఆ అమ్మాయి నాకు అని చెప్పాడు. పెళ్లి జరిగిపోయింది, చాలా గ్రాండ్గా చక్కగా జరిగించాడు ప్రభువా. పెళ్ళైన 1 నెల 2 నెలలకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఏ జ్వరమో? ఈ జడ కాస్త అన్ని ఊడిపోయి అమ్మా మోరలేకి వచ్చింది. బారెడున్న జడ, ఇంకా నాకు ఈ అమ్మాయి వద్దు, ఈ అమ్మాయి వద్దు. అప్పుడు ఆ పెద్ద చెప్పాడంటారే, ఆడోళ్ళ జడ పెళ్లి కాకముందు చీపురంత ఉండింది, పెళ్లి కాకముందు పెళ్ళైనా కొత్తిమీర వచ్చింది. కొత్తిమీర ఎంత పొడవు ఉంటుందమ్మా చెప్పాలి, జాండు ఉంటుంది. పిల్లలు పుట్టి అన్నీ అయిపోయినా కానీ గోంగూర కట్టకు సమానం కూడా ఉండదు. నువ్వు జడను చూస్తే ఎట్లా? ఎంతమంది చెప్పిన వినల. తుదకు విడాకులు. దేన్ని బట్టి చెప్పాలి? అది ఎంతకాలం ఉండిందండి? ఎంతకాలం ఉండింది? ఆ జడను చూసి నువ్వు చేసుకుంటే అది ఎంతకాలం ఉండింది? తాత్కాలికంగా గుర్తుపెట్టుకో. అందుకని బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు, అందము సౌందర్యము దాన్ని వైపునే వచ్చు. యాకోబు రాహేలు అందాన్ని చూస్తావు. దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తే ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం చదవాలి. ఆదికాండం 3:6. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు ఎలా ఉందంట? కాయేంది, అందమేంది? అవ్వ చూసేసరికి ఆ కాయ ఎలా కనపడిందంట? అందంగా. అందములో మోసం ఉండింది, జాగ్రత్త. అందాన్ని నీవు నమ్మకూడదు. అందుకనే దేవుడు దావీదును అభిషేకించడానికి సౌలు వెళ్ళినప్పుడు, సమూయేలు వెళ్ళినప్పుడు దేవుడు సమూయేలు తన్నాడు, సమూయేలు మనుషులు పై రూపమును చూస్తారు, నేనైతే చెప్పాలి వారి అంతరంద్రియమును. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. నీవు అంతరంద్రియమును శుద్ధి చేసుకుంటే దేవుడు చూస్తాడు, పై రూపాన్ని శుద్ధి చేసుకుంటే మనుషులు. ఎవరు చూడాలి నీకెళ్ళి? ఆయన చూస్తే నీ జీవితం మారిపోతుంది. ఆయన చూస్తే నీ బ్రతుకు మారిపోతుంది. ఆయన నీ వైపు చూస్తే నీ స్థితి చెప్పాలి మారిపోతుంది. ప్రియులారా, సమూయేలు యెష్షయి పెద్ద కొడుకు రాగానే బాగా అందంగా ఉన్నాడు. అతని వైపు చూసి అనుకున్నాడు, దేవుడు నిజంగా ఇతన్నే ఎన్నుకుంటాడు. సమూయేలు, నువ్వు పై రూపాన్ని చూస్తున్నావయ్యా, నేను పై రూపాన్ని. ఆమె వాక్యం వింటున్న ప్రతి సహోదరి, ప్రతి అమ్మాయి నేను చెప్తున్నాను, మీరు జ్ఞాపకం ఉంచుకోవాలా, నీ అంతరాత్మను శుద్ధి చేసుకుందువుగాక. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. నీ హృదయము, నీ అంతరింద్రియము శుద్ధిగా ఉంటే దేవుడు చూస్తాడు. పై రూపము శుద్ధిగా ఉంటే ఎవరు చూస్తారు? మనుష్యులు.
ఇంకా బైబిల్లో దావీదుకు ఒక కుమారుడు ఉన్నాడు, అతని పేరు అబ్షాలోము. ఏం పేరు? అబ్షాలోమయ్యున్న ఈ కుమారుడు ఇశ్రాయేలీయులందరిలో కల్లా అందగాడు. ఆమె ఇక ఆగుతారా? ఈ ఊర్లో కల్లా అందగాడంటే నాకలేము కదండి, పట్టుకోలేము వాళ్ళని. ఇశ్రాయేలీయులందరిలో కల్లా సౌందర్యవంతుడు. ఏ లాభం? తండ్రి మీద యుద్ధానికి బయలుదేరాడు. చూసారా? దావీదు మీదికి యుద్ధం, తండ్రి మీద కుమారుడు యుద్ధం చేయడానికి దిక్కులేని చావు చచ్చాడు. తెలుసా? ఎంత భయంకరం! నీ అందం ఏమైంది? మా అడవిలో ఒక మస్తకి వృక్షముకు మెడకాయ తగులుకుందంట. అతను ఎక్కిన గాడిద వెళ్ళిపోయింది. ఇతను ఆ చెట్టుకు తగులుకొని వేలాడుతూ చనిపోయాడు. దిక్కులేని ప్రియులారా, వాస్తవంగా ఎవరతను? రాజుకు ఇశ్రాయేలీయులందరిలో కన్నా సౌందర్యవంతుడు. కానీ అతని అందం అతన్ని కాపాడలేక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. అందము, అందరు చెప్పండి, అందము మోసకరము, సౌందర్యము. ఆ రీతిగా లేయమ్మ ఆ అందము లేని స్థితిని బట్టి ఎంతగానో భర్తకు ద్వేషానికి కారణమైంది. అయితే దేవుడు ఆమెను. రెండో మాట తెలుసా? గొప్ప దీవెనను పొందుకున్న యాకోబుకు భార్య. ఆమె నీ అంతరంగం పరిశుద్ధంగా ఉంచి ఒక మంచి దీవెనలున్న వ్యక్తికి నువ్వు భార్య. పై రూపాన్ని బట్టి కాదు, నీ అంతరంగమును బట్టి దేవుడు నీ కట్టి ధన్యత. యాకోబుకు భార్య. నీ హృదయాంతరంగములో సమృద్ధిగా నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉంటే దేవుడు నీ యొద్దకే నీకు అవసరమైన భర్తను తీసుకొస్తాడు. అతని యొద్దకే నిన్ను నడిపిస్తాడు. అందుకని పై రూపము నువ్వు నమ్ముకోమని. లేయ ఈనాడు పై రూపాన్ని నమ్ముకున్న స్త్రీ కాదు. ప్రభు కృపను బట్టి యాకోబే ఆమెకు భర్త. ఆమెకు తెలియదు, ఆమెకు వారల. ఆమె బైబిల్లో ఒక శ్రేష్టమైన మాట ఏంటి తెలుసా? అడుగు వాటన్నిటి కంచెను, చెప్పాలి, ఊహించు వాటన్నిటి కంచెను అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభువు మన దేవుడు అంటే గొప్పదే. నువ్వు అడగనా? లేయమ్మ అడగనా? పెళ్ళైంది, దీవెనలు పొందుకున్న యాకోబు ఆమెకేమయ్యాడు? భర్త. లేయమ్మ కోరుకోవాలి. అయితే ఏమి శుద్ధిగా ఉంచుకుంది? ప్రియులారా, దేవుని యొక్క వాక్యములు చూస్తే ఈ లేయమ్మకి యాకోబు ద్వారా ప్రప్రథమంగా సంతానము మొదలై. బైబిల్లో మనకు బహుబుద్ధి వచ్చే మాటలు కొన్ని ఉంటాయి. వాటిలో ఒకటేంటో తెలుసా? యాకోబు లేయాను ద్వేషించను, రాహేలును ప్రేమించను. యెహోవా దేవుడట రాహేలు గర్భాన్ని మూసెను, లేయా గర్భాన్ని. మనుషులు నిన్ను ప్రేమించలేదని బాధపడమాట. దేవుడు ప్రేమిస్తే అంతే. గట్టిగా చెప్పాలి, దేవుడు ప్రేమిస్తే
యాకోబు అనగా భర్త లేయాను ద్వేషిస్తుంటే దేవుడేమో లేయాను ప్రేమిస్తాడు. లేయాకి ఎంతమంది తెలుసు? 6 కుమారులు. ఆమె ఆమె 6 కుమారులు. 6 కుమారులు వచ్చారు. వీళ్ళలో యోధ అనగా స్తుతి. యోధ అనగా యోధ పుట్టగానే ఆమె అనుకుందంట, దేవుడు నాకు మరొక కుమారుని ఇచ్చాడు, దేవునికి స్తుతి కలుగునుగాక. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. దేవుడు నీకు గర్భఫలం ఇచ్చినప్పుడు నువ్వు దేవుని ఏం చేయాలి? స్తుతించు. స్తుతి అని యోధ అని పేరు పెట్టి. ఇప్పుడు లేయమ్మ దగ్గరికి ఎవరన్నా వచ్చమ్మా నీ కళ్ళు బాగలేవే లేదంటే ఏం చదువుతుందో తెలుసు, నాకు 6 కుమారులు. ఎంత ధన్యత, ఎంత ధన్యత. పిల్లరా, లేయా జీవితంలో మనం చూస్తే చూడండి, 30వ అధ్యాయం 18, 19, 20 వచనాల ఆదికాండం. లేయా, నేను నా పెనిమిటి నా దాసిని ఇచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేయునుగా అనుకొని ఇస్సాకారు అనే పేరు పెట్టి. లేయా జీవితంలో ఎన్ని గొప్ప ఆశలు. ఇక చూడండి, ఆమె జీవితంలో వచ్చిన శోధనలు చూద్దాం. వారము కన్నా ఇంకొక ఆమె భార్యగా వచ్చింది తన భర్తకి. ఎంత వ్యాధి ఉండింది, ఎంత బాధ ఉండింది. కానీ లేయా తన భర్తను ఏమీ. ఇప్పుడు చూడండి, 30వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండం 30వ అధ్యాయం 1వ వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడ్డది. అక్క అంటే మామూలు అక్క కాదు, సొంత ఏదో వరుసకక్క అయితే అది వేరు. సొంత అక్క యందు ఏమైందంట? అసూయ. చెప్పాలి, ఏమైంది? అసూయ పడతా. ఆలోచించు. అదే లేయా అసూయపడితే రాహేలుకు వివాహం అయ్యేది. ఒకవేళ అయినా ఇంట్లో గొడవలు జరిగాయి. లేయమ్మ సహించింది. ఆమె ఈ రాత్రి గుర్తుపెట్టుకో, నీకొచ్చే ప్రతి ఇబ్బందిని బట్టి నీవు సహించటము నేర్చుకో. ఆమె సహించు, ఓర్చుకో. ఎందుకో తెలుసా? దేవుడు చూస్తున్నాడు. ఆమె ఈ రాహేలు సొంత అక్క మీద ఏర్పడింది. భర్త ఏమో ద్వేషిస్తుండు, చెల్లేమో అసూయపడు. రాహేలు వారి మీద కోపపడినట్టు బైబిల్లో ఎక్కడ? ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. రాహేలు చాలా ఓర్పుతో జీవిస్తుంది. అంతేకాదు, ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. రోమా 9:12. 9వ అధ్యాయం 12వ వచనం చదువు. అతని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును బట్టి కాక పిలుచువాని మూలముగా ఆ నిలకడగా ఉండు నిమిత్తం. చూసారా, యాకోబు ఏశావు ఇద్దరు కవల పిల్లలు. అమ్మా, ఏం పిల్లలు? పిల్లలు ఇంకా పుట్టకుండానే దేవుడు వాక్యం చెప్పాడు. ఏమన్నా తెలుసా?
తెలుసా? పెద్దవాడు చిన్నవానికి దాసుడు. పెద్దవాడు చిన్నవానికి, చిన్నవాడు యాకోబు కంట ఏశావు దాసుడు. దేవుని ప్రణాళిక. దేవుని నేను ఒక ఎస్ఐ గారి ఇద్దరు మాట్లాడుకుంటూ చాలా కాలం క్రితం మాట్లాడుకుంటూ ఉన్నాము చాలా విషయం. అత్తలోకి ఒకడు వచ్చి అంటున్నాడు, అయ్యా మా ఇంటి పక్కడికి రాత్రి డబ్బులు దొరికినాయి అయ్యా. ఏం దొరికినాయి? వాడి మీద కేసు పెట్టయ్యా వాడికి. నేను ప్రభువు నమ్ముకున్నాడు. ఎస్ఐ గారు అన్నాడు, అదే నువ్వు ఇచ్చావా? డబ్బులు ఏమన్నా నువ్వు ఇచ్చావు, నువ్వు బాగొట్టుకున్నావా? నాయిగా ఎవడియో దొరికినాయి వాడికి, నీకెందుకు వాడి మీద మంట కడుపు? తప్పు కదా. చూసా కొంతమంది దేవుడు అతనికి ఏమిచ్చాడు? ధనమిచ్చాడు. యాకోబును దేవుడు ప్రేమించాడు. అయితే ఈ లోకంలో కూడా మనం చూస్తుంటాం, కొంతమందిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. అది చూసి నువ్వు అసూయపడాల్సిన పనిలా. నువ్వు కూడా ప్రభువును చెప్పాలి, అడుగు అడుగుడి అని చెప్పాడు ప్రభు. అడుగు వదుకు. తన సొంత అక్క మీద రాహేలు ఏమైంది? అసూయ. దేవుని యొక్క వాక్యములో మనము గమనించినట్లయితే, అసూయపడిన లేయమ్మ ఎక్కడ కూడా ఒక మాట, ఎంత ఓర్పడి, ఎంత సహనం, ఎంత సహనం. ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటో తెలుసా? లేయా పెద్దది అంటే అక్క, రాహేలు చిన్ని అంటే చిన్నది. అర్థమైందా? ఇప్పుడు చెప్పాలి, మన లెక్క ప్రకారం ఎవరు ముందు చనిపోవాలి? పెద్దామా చిన్నామా? చెప్పండి అమ్మా. పెద్దోళ్ళు ముందు చనిపోతారు, చిన్నోళ్ళు ముందు చనిపోతారు? పెద్దోళ్ళు సహజంగా పెద్దోళ్ళు చనిపోతారు. ఆ తర్వాత ఇక్కడ ఏంటో సహించిన లేయమ్మ దీర్ఘాయుష్మంతురాలైన. చప్పట్లు కొట్టి ప్రభును మహిమపరచండి. రాహేలు ప్రయాణం చేస్తుంటే మార్గ మధ్యములోనే ఒక మాటలో చెప్పాలంటే మధ్యలోనే వచ్చింది చెప్పాలి. చాలామంది చాలా విషయాలు మీ కుటుంబంలో, నీ జీవితంలో కొన్ని ఇబ్బందులు మధ్యలో పెడతారు. నువ్వు ఓర్చుకో, మధ్యలోనే వాళ్ళు వెళ్ళిపోదురుగాక. అర్థమవుతుందా వాక్యం? ప్రియులారా, రాహేలు ముందే చెప్పు, లేయమ్మ దీర్ఘాయుష్మంతు, ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమయ్యున్నది, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమయ్యున్నది, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. చెప్పాలి ఇప్పుడు, మన ఆయుష్ ఎవరి చేతులుంది? ఒక్క క్షణాన్ని కూడా నువ్వు పొడిగించుకోలేవు. దేవుడు పొడిగిస్తే ఎంతకాలమైన మనం ఈ భూమి మీద బ్రతకగలం. కాబట్టి లేయాకు దేవుడు దీర్ఘాయుష్ను. రాహేలు ఇద్దరే పిల్లలు. రాహేలు ఆమె కన్నది ఇద్దరు. అక్క కంటే ముందుగానే అది కూడా ఎక్కడో తెలుసా? ఎప్రతా మార్గమున ఉంది బైబిల్. పోతూ ప్రయాణం చేస్తుంటే దారిలో
లేయమ్మ దీర్ఘాయుష్మంతురాలు. నీ ఆయుష్ను పొడిగించేది ప్రభువు, నీ ఆయుష్ను పొడిగించేది దేవుడు. ఆయన చూసేది నీ హృదయాన్ని, నీ అందాన్ని కాదు, నీ బలమును కాదు, నీ చదువును కాదు, నీకున్న గొప్పతనాన్ని. అద్భుతం ఏంటో తెలుసా? సహించి 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 ధన్యురాలైనది ఆమె. ప్రియులారా, ఈనాడు చాలా కుటుంబాల్లో సహనము లేకనే శోధనలు, సహనము లేకనే గొడవలు, సహనము లేకనే ఇబ్బందులు, సహనము లేకనే కుటుంబముల శోధన. సహనం వల్ల సహనం. యాకోబు రాసిన పత్రిక చదవండి, 5వ అధ్యాయము, యాకోబు 5:7. సహోదరులారా చదవాలి, ప్రభువు రాకడ వరకు ఏం కలిగి ఉండాలి? ఈ రాత్రి అందరూ చెప్పండి, ఏం కలిగి ఉండాలి? ఓపిక కలిగి ఉండాలి. ఎలాంటి ఓపిక అక్కడ చెప్పబడిందా? చూడుడి, వ్యవసాయదారుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఎట్లా ఉంటాడు? ఈరోజు వర్షం పడింది, విత్తనాలు వేశారు, ఓ 10 రోజులు పోయి కోద్దాం అనుకుంటాడా? మళ్ళా వర్షం, గింజబట్టాలి, అది ముదరాలి, మొక్కవ్వాలి, ధాన్యం అవ్వాలి. కడవరి వర్షం అయిపోయిన తర్వాత దాని కొరకు ఓపికతో ఏం చేస్తున్నాడు? విశ్వాస జీవితంలో లేయమ్మ చాలా ఓపికతో ఎదురు చూసి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, దావీదు చిగురైన. యేసు ప్రభు యొక్క పేరేంటి? యోధా గోత్రపు రాహేలమ్మ కుమారుడి పేరు యోధ. గమనించండి, ప్రభువు మన పేరు చెప్పడానికి ఇష్టపడడం అంటే మనం ఎంతో ధన్యులం. కొంతమంది పేర్లు అసహ్యతను పుట్టిస్తారు. దేవుని యొక్క మహాకృపను బట్టి కళ్ళు బాగలేవు కానీ చెప్పాలి, హృదయము. రాహేలుకు రూపం బాగుంది కానీ హృదయము బాగలేదు, దేవునికి ఇష్టంగా. కాబట్టి అలాగే ఓర్చుకుంది, తన ఇల్లు తాను కట్టుకుంది. చెప్పాలి, తన ఇల్లు తాను. ఎంతమంది లేదు, నన్ను ద్వేషిస్తున్నాడయ్యా, తోటి ఆమెనేమో ప్రేమిస్తున్నాడు, నేను వీడితో సంసారం చేయలేదని చెప్పేవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. లేయమ్మ ఈ రోజు అలాంటి ఆలోచన. చెల్లి అసూయపడ్డ, భర్త ద్వేషించిన, బైబిల్ ఉంది, యాకోబు లేయను ద్వేషించను. భర్త ద్వేషించిన తోటి సహోదరి అసూయపడ్డ, ఆమె ఓపికతో ఓర్పుతో కనిపెట్టుకొని అందుకనే కడదాకా ఉంది. ఆమె ఎప్పటిదాకా ఉంది? ఇల్లు కట్టుకునేవారు కావాలి అనంటే మనకు ఉండాల్సింది డబ్బు, సిమెంటు, ఇటుకలు. ఏముండాలి? మా సహనము, ఓర్పు. సహనం. ఇల్లు కట్టుకో, తన బిడ్డల యొక్క పేరును జీవగ్రంథములో లెక్కించు. ఇశ్రాయేలీయులు 12 గోత్రాలకు
12 మంది గోత్రకర్తలు, అందులో 6 లేయమ్మ పిల్లలు. బా, ఎంత కాబట్టి సహనముతో ఇల్లు కట్టుకున్న స్త్రీ లేయమ్మ. నీవు సహించు. ఎంతకాలమయ్యా? ప్రభువుకు తెలియదా? తెలుసు. విలువైన భూఫలము వచ్చే వరకు వ్యవసాయదారుడు సహనముతో ఓపికతో కనిపెట్టినట్టు నేను ప్రభు యొక్క సహాయం కొరకు కనిపెడదాం, ఆయన రాజ్యములో ప్రవేశిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న మనందరికీ అనుగ్రహించునుగాక. మోకరించి ప్రార్థన చేసుకుంటాం.